రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో గల సర్వే నంబర్ 85లో కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గిరిజన భూములకు ముఖ్యమంత్రితో మాట్లాడి పట్టాలు సాధించే బాధ్యత తాను స్వీకరిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ప్రకటించారు. గంగారం గ్రామ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దేవేందర్ నాయక్ కు మద్దతుగా ఆమె గంగారం బొడ్రాయి వద్ద జరిగిన సభలో ప్రసంగించారు. వాస్తవానికి సర్వే నంబర్ 85 సమస్య అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది అని, ముఖ్యంగా ముఖ్యమంత్రి సమస్యను పరిష్కరించాల్సి ఉంది అని తీగల అనితారెడ్డి స్పష్టం చేశారు. చిత్ర పార్టీలను గెలిపిస్తే ఇలాంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవేందర్ నాయక్ మంచివాడని, సొంత డబ్బులు ఖర్చు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. అంటే మంచి వ్యక్తిని గెలిపించుకుంటే సర్వే నంబర్ 85 లాంటి ఇతర సమస్యలు కూడా అనేకం పరిష్కారం అవుతాయని ఆమె తెలిపారు. ఎంతైనా మీ లంబడోళ్ళ పిల్లలు మస్తు హుషారు ఉంటారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, కత్తెర గుర్తుతో దేవేందర్ని ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చోబెట్టినాము. అమ్మ మీరందరూ కూడా ఇది గమనించండి. సర్పంచ్ కి గవర్నమెంట్ కి చాలా అనుబంధం. సర్పంచ్ ని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయడం చాలా కీలకమైన నిర్ణయం ఈ రోజు మీ అందరు ఓటర్లది. అసలు ఎందుకు ఓటు వేయాలి, వేరే పార్టీలకు ఎందుకు ఓటు వేయొద్దో మీరు అందరూ తెలుసుకోవాలి. రేపటి నాడు సర్పంచ్ ఊర్లో తిరుగుతాడు, మీకు రోడే కావాలి, డ్రైనేజే కావాలి, ఇందిరం ఇల్లే కావాలి, కరెంటు బిల్లు సమస్యలే ఉంటాయి. ఇంకెట్లాంటి వాటికైనా దేనికైనా గవర్నమెంట్ ఏమి ఇవ్వాలమ్మా, అభివృద్ధికి నిధులు ఇవ్వాలి, ఫండ్స్ తీసుకురావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దేవేందర్ కి ఓటు వేస్తే నిధులు వస్తాయా, లేకపోతే అక్కడ ఎక్కడ కనిపించని బీజేపీకి ఓటు వేస్తే వస్తాయా, వేరే పార్టీకి ఓటు వేస్తే వస్తాయా? కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే మీ ఓటు అంతా కూడా సార్థకపడుతుంది. ఎందుకంటే ఈయన ఈ రోజు గెలిస్తే పైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి నిధులు అడిగి కిందికి తీసుకొని వస్తారు. వేరే పార్టీలకి ఎవరికి ఓటు వేసినా దండగా. ఈరోజు మీకు గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కావాలన్నా, కొత్త పెన్షన్లన్నా 10 సంవత్సరాలు ఎవరు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. పేద ప్రజలకు కావాల్సింది ఏంటి? రేషన్ కార్డు కావాలి, రైతు రుణమాఫీ కావాలి, ఇళ్ళ పెన్షన్లు కావాలి. మరి ఇవన్నిటితో పాటు అవన్నీ కావడానికి నిధులు కావాలి. మీరందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ బలపరిచిన దేవేందర్ నాయక్ కత్తెర గుర్తుకు ఓటేస్తే ఇవన్నీ కూడా సార్థకమవుతాయి, లేదా మీ ఓటంతా మురిగిపోతుంది. ఈ రోజు మొత్తం తెలంగాణలో మీరందరూ పేపర్ టీవీ చూస్తున్నారు. 4500 పైన సర్పంచ్లకి రిజల్ట్ వచ్చేసింది. అందులో 3500 పైన కాంగ్రెస్ గెలిచింది. మరి ఆ ఊర్లందరూ కాంగ్రెస్ సర్పంచ్లని ఎందుకు ఎన్నుకున్నారో మీరు ఆలోచించండి. అన్న ఊర్లు బాగుపడతాయి. రేపటి నాడు మన మహిళలకే గాని యువతకే గాని ఎటువంటివి కావాలన్నా అభివృద్ధి అది రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటేనే అవుతుంది అని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు మేము మీ అందరికీ హామీ ఇచ్చి చెప్తున్నాము. 85వ సర్వే నెంబర్ గురించి కూడా అన్ని అవుతున్నాయి ప్రస్తావనలు. ఈ రోజు నిజంగా మమ్మల్ని నమ్మండి, గవర్నమెంటే చేయగలుగుతుంది. అది ఆ 85 సర్వే నెంబర్ పట్టాలన్నీ కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది. ఈ రోజు గ్రామ పంచాయతీ ఇక్కడి నుంచి ఎందుకు తీసేస్తారు అని అడగాల్సిన అవసరము, ఎవరో పుకార్లు ఎత్తే మీరు అడగాలి మమ్మల్ని. ఎందుకు తీస్తారమ్మా? గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండగా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తీస్తారు చెప్పండి? పిచ్చి పిచ్చి మాటలు చెప్తే ఎవ్వరు కూడా నమ్మొద్దు. వాళ్ళు అనుకుంటున్నారు మా ఆడవాళ్ళకి తెలివి లేదనుకుంటున్నారు, మా యువతకు తెలివి లేదనుకుంటున్నారు. మీరందరూ తెలివిగల్లోని తెలుసు. గంగారంని గత మా మామ తీగల కృష్ణ
కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుండి మళ్ళీ నేను జెడ్పీ చైర్మన్ అయినప్పటి నుండి మీ అందరినీ చూస్తున్నా. మీరందరూ కూడా తెలివిగల వాళ్ళు. రేపటి నాడు దేవేందర్ కాదు, ఇప్పుడు నేనున్నా కానీ దీపా భాస్కర్ గారు ఉన్నా కానీ మీకు పై నుండి మీకు ఎటువంటి సమస్యలున్నా మీ అందరిలో మీ కుటుంబ సభ్యుల్లాగా మేముండి పాల్పంచుకొని మీ అందరి కష్టాలు నెరవేర్చుతామని చెప్పి కూడా ఈరోజు గొప్ప హామీ ఇస్తూ, ఈ రోజునే కాదు మేము మీ మధ్యలో గంగారంకి ఎన్నో సార్లు వచ్చినా నేను, మీరందరూ కూడా మమ్మల్ని కలవాలి, మీరు మా ఇంటికి కూడా రావాలి, ఏమైనా సమస్యలు ఉంటే తీసుకొని రండి, ఎటువంటివైనా మీకు మేము అన్ని తీర్చి పెడతామని చెప్పి తెలియజేస్తూ, అమ్మ కత్తెర గుర్తు మర్చిపోవద్దు, కత్తెర గుర్తుకే ఓటేయండి. దేవేందర్ మంచి వ్యక్తి, దేవేందర్ వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి, దూసుకుపోయే మనస్తత్వం ఉంది, నిజాయితీ పరుడు, పిచ్చి పిచ్చి మాటలు, కళ్ళపుల్లి మాటలు, అబద్ధాల మాటలు చెప్పడు. రేపటి నాడు నిజంగా కూడా ఎక్కడైనా ఏదైనా ఒక గుడి కట్టాలన్నా ఇంకేది కావాలన్నా ఫండ్స్ తక్కువైనా కానీ ఆలోచించకుండా జోబులోంచి తీసిన ఎన్నో సార్లు మేము చూసినాం. 15 సంవత్సరాల నుంచి తెలుసు మాకు దేవేందర్. సో దేవేందరే కానీ పాండునాయకే కానీ వీళ్ళందరూ కూడా మీలో మమేకమయ్యి